మాధవీలత గారు, మీరు పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. అది అందరికీ తెలిసిన విషయమే. సో, నెక్స్ట్ మాధవీలత గారు ఏమైనా జనసేన పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? అదమ్మా ఇప్పటికి నేను మొన్న మే 5కి 7 ఇయర్స్ అయిపోయి 8థ్ ఇయర్ వచ్చింది నేను బీజేపీలో చేరి. ఓకే. అప్పటి నుంచి ఈ ప్రశ్న వస్తూనే ఉంది. అడుగుతూనే ఉన్నాను. ఐ వాస్ వెరీ క్లియర్. సో, ఇప్పుడు ఎలాగో అలయన్స్‌లోనే ఉన్నారు గదా! ఇంక బాధెందుకు? టాలీవుడ్‌లో ప్రస్తుతం తెలుగు అమ్మాయిలకి కూడా ఆఫర్స్ చాలానే వస్తున్నాయి. సో, మాధవీలత గారు మళ్ళీ మేకప్ వేసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఏమో తెలీదు. బట్ తెలుగు అమ్మాయిల విషయంలో అయితే నేను నిజంగా చాలా 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 అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో ఇటు నేను టీవీలో చేస్తాను కదా! ఫస్ట్. టీవీలో అవును. చేస్తూ సినిమాలో కూడా చేస్తే చాలా బావుంటుంది. అలాంటి అవకాశం ఉంటే బావుంటుంది. టీవీలో ఎక్కువ కనిపిస్తే సినిమాలివ్వరు. అసలు 2 కలిపి చేసేటటువంటి బంపర్ ఆఫర్ ఉంటే ఎంత బావుంటుందని అప్పట్లో అనుకున్నా. ఓకే. తర్వాత అది కొన్ని రోజులకి టీవీలో చేయొచ్చు అండ్ సినిమాలు చేయొచ్చు. అది చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి కొంచెం మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ పెద్ద హీరోల సినిమాలో రావనుకోండి. బట్ సమ్‌హౌ దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇంకా నా విషయానికొస్తే సేమ్ నేను ఎవరిని అడగను. మేబీ అడిగితే ఓకే. వస్తాయి. ఏదైనా మంచి ఆఫర్ వస్తే చేసే ఛాన్స్ ఉందంటారా? పాత్ర మంచిదై ఉండాలి. కథకు సంబంధం ఉండి ఉండాలి. ఆ పాత్రకు ఒక ఇండిపెండెన్స్ ఉండాలి. వాల్యూ ఓకే. ఉండాలి. సో, ఓకే. అది చేస్తానని ఎప్పుడు అలానే ఫిక్స్ అయ్యాను గాబట్టే ఎక్కువ రోల్స్ చేయలేకపోయా. ఏదొచ్చినా చేస్తా, ఎక్స్‌పోజింగ్ చేస్తా, లిప్ లాక్‌లు చేస్తా, ఇంక అన్నీ చేస్తానంటే అట్‌లీస్ట్ బెటర్‌లో బెటర్‌గానే చేసుండేదాన్ని. మాధవీలత గారు రీసెంట్‌గా బెంగుళూరుకి మకాం మార్చారు. సో, హైదరాబాద్ నుండి బెంగుళూరుకి మకాం మార్చడానికి కారణం ఏంటి? ఇక్కడ జాబ్ కోసం వచ్చాను. బట్ ఇక్కడ ఓకే. టు బి హానెస్ట్‌లీ క్లైమేట్ బావుంటుందంటారంటే యెస్. క్లైమేట్ బావుంటుంది. బట్ ఇంతకు ముందంత గొప్పగా అయితే క్లైమేట్ లేదు. ఎందుకంటే ఇది కూడా ఇట్స్ బికేమ్ గార్డెన్ సిటీ, బికేమ్ కాంక్రీట్ సిటీ. నాకు నాకెంతైనా హైదరాబాద్ అంటేనే చాలా చాలా ఇష్టం. ఐ లవ్ ఓకే. హైదరాబాద్. ఆ హైదరాబాద్ లవ్‌ని తీసేయడం కష్టమైతుంది. ఇక్కడ వాటర్ సెట్ అవ్వలేదు అండ్ ఏది సెట్ అవ్వలేదు. నా ఫ్రెండ్స్ కెరియర్ అంతా హైదరాబాదే ఫౌండేషన్ కాబట్టి ఐయామ్ ప్లానింగ్ టు కమ్ బ్యాక్. కమ్ బ్యాక్. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని హైదరాబాద్‌కి వచ్చేస్తాను. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్ మాధవీలత గారు.